సో దీని ఫీచర్స్ ఏంటి, ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ ఏంటి అనేవి ఒకసారి చూద్దాం. ముందు మనకు ఒక్క ట్రేడింగ్ సిస్టమ్ మాత్రమే ఉండేదండి. అయితే ఇప్పుడు 2 ట్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి ఇండికేటర్ లో. ఈ కింద ఉన్న లోవర్ ఆసిలేటర్ మెయిన్ స్వింగ్ మీటర్ అండి. ఇది చాలా కాంప్లెక్స్ స్వింగ్ టెక్నిక్స్ ని బేస్ చేసుకుని డిజైన్ చేశాను. అండ్ నెక్స్ట్ పైన ఉన్నది ట్రెండ్ హంటర్. అగైన్ ఇది కూడా చాలా లాజిక్స్ పెట్టానండి ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి. అయితే దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే వేరే అన్ని ఇండికేటర్స్ లాగింగ్ అయ్యాక చూపిస్తాయండి సిగ్నల్స్, కానీ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ట్రెండ్ ఫామ్ అయిన ఎర్లీ స్టేజెస్లోనే మనకి ట్రెండ్ని చూపిస్తుంది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ అంత సెటప్ కూడా ఒక్క సింగిల్ ఇండికేటర్ అండి. దీనికి 2 డిఫరెంట్ ఇండికేటర్స్ కాదు. అయితే ఇది ఇంట్రాడేకి అండ్ వెరీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లైక్ 2 to 7 days హోల్డింగ్లకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ పొజిషనల్ ఆప్షన్ బయ్యర్ ఆర్ సెల్లర్ అయితే కనుక ఇది ఇంకా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. సో దీన్ని ఎలా యూస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ దీన్ని డిఫరెంట్గా అంటే ఇండివిజువల్గా ఎలా యూస్ చేయాలి అండ్ కాంబినేషన్లో యూస్ చేసి ఫాల్స్ సిగ్నల్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు సెపరేట్ సెట్టింగ్స్ ఉన్నాయండి 2 ఇండికేటర్స్కి కూడా. పైన ఉన్న ఇండికేటర్ 1 వచ్చేసి ట్రెండ్ హంటర్ కోసం అండ్ సెకండ్ కింద ఉన్న ఇండికేటర్ 2 వచ్చేసి స్వింగ్ మీటర్ సెట్టింగ్స్ ఇవి. సో ట్రెండ్ హంటర్ వచ్చేసి చాలా సింపుల్ అండి. ఇక్కడ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ వచ్చింది అంటే అప్ ట్రెండ్ అని అండ్ ఆరెంజ్ కలర్ వచ్చింది అంటే డౌన్ ట్రెండ్ అని. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక గ్రీన్ కలర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది అండ్ దీని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ ఒక ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ వచ్చింది, దీని తర్వాత మార్కెట్ మంచిగా కిందకి పడింది. అండ్ ఇక్కడ ఒక ఆరెంజ్ ట్రయాంగిల్ వచ్చిందండి, ఇది ఒక ఫేక్ సిగ్నల్. దీన్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలో కూడా చూద్దాం. అండ్ ఒకవేళ ఎవరైనా ఈ సిగ్నల్స్ని ఇంకా ఫర్దర్గా రిఫైన్ చేయాలి అనుకుంటే మనము మూవింగ్ యావరేజ్ కూడా వాడుకోవచ్చు అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్కి పైన ఉన్న బై సిగ్నల్స్ని అండ్ మూవింగ్ యావరేజ్ కింద ఉన్న సెల్ సిగ్నల్స్ని మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. దానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సిగ్నల్ టైప్ అని ఉంటుందండి. సిగ్నల్ టైప్ని సిగ్నల్స్ అబవ్ బిలో ఈఎంఏ అని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యూస్ చేస్తున్నామండి. ఇక్కడ మీకు కావాల్సిన ఈఎంఏ వాల్యూని ఎంటర్ చేయొచ్చు. దీనివల్ల మనకు చాలా మటుకు ఫేక్ సిగ్నల్స్ ఎలిమినేట్ అయిపోతాయండి. కానీ గుర్తుపెట్టుకోండి, కొన్ని ప్రాఫిటబుల్ సిగ్నల్స్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని జాగ్రత్తగా వాడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాక్స్ బాడీ పర్సెంటేజ్ అండి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ 5 సెట్ చేసి ఉంది. చాలా సినారియోస్లో మనకు వచ్చే ఫస్ట్ సిగ్నల్లోనే ఆల్మోస్ట్ మూవ్మెంట్ అంతా అయిపోతుందండి. అలాంటి సిగ్నల్స్ అవాయిడ్ చేయాలి అంటే ఇక్కడ మ్యాక్స్ బాడీ పర్సెంటేజ్ని అప్డేట్ చేసుకోవాలండి. ఒకవేళ క్యాండిల్ హై లో వాల్యూ మీరు ఇచ్చిన వాల్యూ కంటే తక్కువ ఉంటేనే మీకు సిగ్నల్ కనిపిస్తుంది. డిఫాల్ట్ వాల్యూ 5గా పెట్టుంది అంటే బేసిక్గా ఆల్మోస్ట్ అన్ని సిగ్నల్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఒకటే క్యాండిల్లో 5% కంటే ఎక్కువ మూవ్మెంట్ ఉండదు కాబట్టి. అయితే నిఫ్టీకి 0.2 to 0.5 రికమెండెడ్ వాల్యూ అండి. అండ్ ఈక్విటీకి వచ్చేసరికి 1 to 2% మీరు పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మీకు ఇక్కడ డాష్ బోర్డ్ కూడా అవైలబుల్గా ఉంది. దీంట్లో డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్లో ట్రెండ్ ఎలా ఉంది అనేది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు స్వింగ్ మీటర్ గురించి చూద్దామండి. స్వింగ్ మీటర్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేశాను. మీకు లింక్ కావాలంటే ఇక్కడ యాడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఒకసారి చూడొచ్చు. అయితే స్వింగ్ మీటర్లో గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ బ్యాండ్స్ ఉంటాయండి. గ్రీన్ వచ్చింది అంటే బుల్లిష్ ట్రెండ్ అని అండ్ రెడ్ వచ్చింది అంటే బేరిష్ ట్రెండ్ అని. అండ్ ఇక్కడ వాల్యూస్ పాజిటివ్లో ఉండాలి. దీంట్లో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ బ్యాండ్స్ కూడా ఉంటాయండి. వీటికి నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. అంటే నేను బ్లూ కలర్ మీద హోవర్ చేస్తే ఇక్కడ నెగటివ్ వాల్యూ వస్తుంది, అదే ఎల్లో కలర్ మీద కూడా చేసినా వస్తుంది. కానీ రెడ్ అండ్ గ్రీన్ కలర్ మీద నేను కర్సర్ పెట్టినప్పుడు ఇక్కడ పాజిటివ్ వాల్యూ వస్తుందండి. బ్లూ అంటే లో కన్విక్షన్ బై అని అండ్ ఎల్లో వచ్చేసరికి లో కన్విక్షన్ సెల్ అని. సో బేసిక్గా అవి న్యూట్రల్ జోన్స్ లాంటివి అండ్ జనరల్గా ఆ జోన్స్లో మనము ట్రేడ్ చేయము. అండ్ ఇక్కడ కూడా సేమ్ డాష్ బోర్డ్ అవైలబుల్గా ఉందండి. మీకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ట్రెండ్ ఎలా ఉంది అని చూపిస్తుంది. ఇప్పుడు ట్రేడ్ సెటప్ చూద్దామండి. ఫస్ట్ టూల్ వచ్చేసరికి స్వింగ్ మీటర్లో గ్రీన్ కలర్ వస్తే బై అని అండ్ రెడ్ కలర్ వస్తే సెల్ అని. అయితే ఇక్కడ ఉన్న ఈ వాల్యూ మీద ఫోకస్ చేయండి. ఈ వాల్యూ పాజిటివ్గా ఉండాలి. సెకండ్ రూల్ ఏంటంటే స్వింగ్ మీటర్లో ఏ కలర్ అయితే వస్తుందో దాని రెస్పెక్టివ్ క్యాండిల్కి ట్రెండ్ హంటర్లో కూడా సేమ్ కలర్ ట్రయాంగిల్ రావాలండి. అండ్ అలా వచ్చినప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్లో మీరు ఎంట్రీ తీసుకుంటారు. ఎందుకంటే కరెంట్ క్యాండిల్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకా సిగ్నల్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ క్యాండిల్ కంప్లీట్గా క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకుంటారు. సో స్వింగ్ మీటర్లో గ్రీన్ కలర్ ఉంటే ట్రెండ్ హంటర్లో గ్రీన్ కలర్ ట్రయాంగిల్ అండ్ స్వింగ్ మీటర్లో రెడ్ కలర్ ఉంటే ట్రెండ్ హంటర్లో కూడా రెడ్ కలర్ ఆర్ సే ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ రావాలి. ఈ విధంగా మనము స్వింగ్ మీటర్ని యూస్ చేసి ఎంట్రీ ఐడెంటిఫై చేస్తాము అండ్ కన్ఫర్మేషన్ కోసం ట్రెండ్ హంటర్ని యూస్ చేస్తాం. ఎగ్జిట్ వచ్చేసరికి అయితే స్వింగ్ మీటర్లో కలర్ చేంజ్ అవ్వాలి బ్యాండ్ది ఆర్ ట్రెండ్ హంటర్లో
2 న్యూట్రల్ క్యాండిల్స్ రావాలి. అంటే న్యూట్రల్ క్యాండిల్ అంటే ఇలాగా సిగ్నల్ లేని ఒక క్యాండిల్. ఇలాంటివి 2 క్యాండిల్స్ వచ్చినా ఆర్ రివర్స్ కలర్ ట్రయాంగిల్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయిపోవాలి. ఆర్ స్వింగ్ మీటర్లో కలర్ చేంజ్ అయినా మీరు పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా సినారియోస్లో ప్రైస్ పైకి వెళ్తున్నప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటారు, కానీ ప్రైస్ మళ్ళీ ట్రేస్ అయ్యి వెనక్కి వస్తుందండి. ఇది జనరల్గా అన్ని స్వింగ్ ఇండికేటర్స్కి ఉన్న బిహేవియరే. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మనము పార్షియల్గా బుక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఆర్ మనం స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. స్వింగ్ మీటర్లో మనకి రెడ్ కలర్ బ్యాండ్ కనిపించింది, ట్రెండ్ హంటర్లో ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ ఉంది, అండ్ ఇక్కడ దీని తర్వాత అబ్జర్వ్ చేస్తే మీరు ట్రెండ్ మంచిగా కిందకి వెళ్ళింది. ఇంకొంచెం స్క్రోల్ చేద్దాము. ఇక్కడ స్వింగ్ మీటర్లో గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది, రెస్పెక్టివ్గా ఇక్కడ గ్రీన్ కలర్ ట్రయాంగిల్ కూడా ఉంది ట్రెండ్ హంటర్లో, అండ్ దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ మంచిగా పైకి వెళ్ళింది. ఇంకొంచెం స్క్రోల్ చేద్దాము. ఇక్కడ స్వింగ్ మీటర్లో గ్రీన్ కలర్ ఉంది అండ్ రెస్పెక్టివ్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ట్రయాంగిల్ ఫామ్ అయింది, మార్కెట్ మంచిగా పైకి వెళ్ళింది. స్వింగ్ మీటర్లో రెడ్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది అండ్ రెస్పెక్టివ్ క్యాండిల్లో ట్రెండ్ హంటర్ ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ ఇచ్చింది, అండ్ దీని తర్వాత అబ్జర్వ్ చేస్తే మార్కెట్ చాలా బాగా కింద పడింది. ఇక్కడ గ్రీన్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది, ట్రెండ్ హంటర్ కూడా మనకి గ్రీన్ కలర్ సిగ్నల్ ఇచ్చింది, అండ్ దీని తర్వాత చూస్తే మార్కెట్ చాలా బాగా పైకి వెళ్ళింది. అగైన్ ఇక్కడ స్వింగ్ మీటర్లో రెడ్ కలర్ బ్యాండ్ ఫామ్ అయింది, ట్రెండ్ హంటర్లో కూడా మనకు ఆరెంజ్ కలర్ సిగ్నల్ వచ్చింది, అండ్ దీని తర్వాత మార్కెట్ బాగా కింద పడింది. అండ్ ఇప్పుడు ఒక ఫెయిల్డ్ సిగ్నల్ చూద్దామండి. స్వింగ్ మీటర్లో రెడ్ బ్యాండ్ వచ్చింది అండ్ ట్రెండ్ హంటర్లో కూడా ఆరెంజ్ ట్రయాంగిల్ వచ్చింది, బట్ ఇక్కడ చూస్తే ట్రెండ్ లైట్గా రివర్స్ అయిందండి, అండ్ ఇక్కడ 2 న్యూట్రల్ క్యాండిల్స్ ఆర్ గ్రీన్ ట్రయాంగిల్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోవాలి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా మంచి ప్రాఫిట్ ఇస్తుంది అండ్ లాసెస్ వచ్చినప్పుడు చాలా తక్కువ లాసెస్ ఇస్తుంది. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మనకి స్వింగ్ మీటర్లో ఎంట్రీ సిగ్నల్ వచ్చి ట్రెండ్ హంటర్లో మాత్రం న్యూట్రల్ క్యాండిల్స్ ఉంటే ఎంట్రీ తీసుకోకూడదు. అండ్ ఈ స్వింగ్ మీటర్ ఇండికేటర్ని వాడడానికి చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయండి. మన ట్రేడింగ్ స్టైల్ని తగ్గట్టుగా దీన్ని సెటప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు స్వింగ్ మీటర్ని ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్తో కంబైన్ చేసి యూస్ చేసుకోవచ్చు అండి, ఫర్దర్గా రిఫైన్ చేసుకోవచ్చు. ఇంకా సెకండ్ అప్రోచ్లో మీరు ఇండివిజువల్ ఇండికేటర్స్ని అంటే ట్రెండ్ హంటర్ని యూస్ చేసుకొని ఎంట్రీస్ అండ్ స్వింగ్ మీటర్ని యూస్ చేసుకొని ఎగ్జిట్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. థర్డ్ది, ఒకవేళ మీరు పొజిషనల్ ట్రేడర్ అయితే కనుక 1 to 2 వీక్స్ హోల్డ్ చేయాలి అనుకుంటే కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్స్లోకి వెళ్ళి ఈ ఇండికేటర్ యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మీరు దీన్ని స్టాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి, కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం మీరు స్టాక్స్కి దీన్ని యూస్ చేయాలి అంటే కొంచెం హయ్యర్ టైం ఫ్రేమ్ లైక్ 1 hour టైం ఫ్రేమ్ యూస్ చేసి మూవింగ్ యావరేజ్ని పెట్టి ఫర్దర్గా రిఫైన్ చేసుకోవచ్చు. అయితే ఈ ఇండికేటర్ని యూస్ చేయడానికి చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి, మీ ట్రేడింగ్ స్టైల్ని తగ్గట్టుగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇందాక చెప్పినట్టుగా ఇది గోల్డ్ మైన్ లాంటిదని చెప్పొచ్చు. మీరు ఆప్షన్స్ ట్రేడర్ అయినా, ఈక్విటీ అయినా, క్రిప్టో అయినా, ఫారెక్స్ అయినా దేనికైనా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజింగ్కి వచ్చేసరికి నేను ఈ ఇండికేటర్ని చాలా రీజనబుల్ ప్రైస్లో పెట్టానండి, చిన్న క్యాపిటల్ క్లయింట్స్ కూడా యూస్ చేసుకునేలాగా పెట్టాను. ఈ ఇండికేటర్ వచ్చేసి బేసిక్గా 5,000 per year అండి. ఒకవేళ మీరు కరెక్ట్గా ట్రేడ్ చేస్తే కనుక మీకు ఒక 2 to 3 ట్రేడ్స్లోనే ఇండికేటర్కి ఇన్వెస్ట్ చేసిన డబ్బులు మీకు